హలో హలో అందరు ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్కి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే, అండ్ పాత వాళ్ళైతే లైక్ చేసేయండి, వీడియో మొత్తం చూసేయండి. ఈ ప్లేస్ సూపర్గా ఉంది. నేను సాటర్డే ఈవినింగ్ వెళ్ళాను అనమాట. సాటర్డే ఆర్ ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళాను లాస్ట్ వీక్. సో నేను వెళ్ళినప్పుడు ఎవరో బర్త్డే పార్టీ ఇక్కడ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, అక్కడ మేనేజర్తో మాట్లాడుతున్నారు. సో బర్త్డే పార్టీస్కి అయితే బాగుంటుంది అనిపించింది నాకు కూడా. అండ్ పిజ్జా అండ్ వాఫిల్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను. కాస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఈ రెండు తినేసరికి అరౌండ్ 650-600 అయింది నాకు. అంటే ఇదొక 300, అదొక 300 వేసుకోండి. కాస్ట్ బాగానే ఉంది. అండ్ ఇది స్మాక్ ఇన్ జో అనమాట. షాప్ పేరు అరండల్పేట 4th లైన్ అనమాట. మెయిన్ రోడ్డు ఉంటుంది కదా, అక్కడే అనమాట. సో వెళ్ళేసేయండి ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో. అండ్ సండే వచ్చేసరికి ఇది నేను చేసే పని. ఆల్మోస్ట్ మా మదర్ చేస్తారు, లేదు అంటే నేను చేస్తాను. ఇట్లా బుద్ధుడి దగ్గర మంచిగా ఫ్లవర్స్ పెట్టేసి, ధూపం వేసి, లేదా చిన్న క్యాండిల్ పెట్టేస్తాను. అండ్ ఇట్లా గుమ్మం దగ్గర పూజ చేసి సాల్ట్ నిమ్మకాయని అటు ఇటు దిష్టి తీసేసి కట్ చేసేసి గుమ్మానికి అటు ఇటు పెట్టి ఫ్లవర్స్ పెట్టి చేసేస్తాను. మ్యాక్సిమం మదరే చేస్తారు, ఎప్పుడైనా కుదరకపోతే నేను చేస్తాను అనమాట. సో ఇట్లా పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే లోపలికి రాదు అనేసి ఇట్లా పెట్టుకుంటారు. మీరు కూడా ట్రై చేసేయండి, నమ్మే వాళ్ళైతే. నమ్మని వాళ్ళైతే వద్దు. అండ్ ఇట్లా నిమ్మకాయలకి పసుపు కుంకుమ పెట్టేసేసి గుమ్మానికి కట్టేస్తాం, లేదా బండికి కట్టుకుంటాం. సండే కదా, అందులో సమ్మర్ కదా, ఒడియాలు పెట్టుకోపోతే అట్లా. సో సండే మార్నింగ్ ఒడియాలు పెట్టేశాము. మధ్యాహ్నం 2:30కి అట్లా పైకి వెళ్ళి నేను మళ్ళీ ఫ్లిప్ చేశాను అనమాట బ్యాక్ సైడ్కి. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్కి పచ్చిగా ఉండిపోతుంది, స్మెల్ అట్లా పాడైపోతుంది త్వరగా. సో ఇట్లా ఫ్లిప్ చేసుకుంటే 2కి 1:30కి ఆ టైంలో బ్యాక్ సైడ్ కూడా కొంచెం ఎండుతాయి. ఆల్మోస్ట్ మొత్తం 80% ఎండిపోతుంది, మిగతా 20% నెక్స్ట్ డేకి ఎండిపోతాయి అనమాట. సో అది మంచి ఐడియా అనమాట. సో మీరు కూడా అది కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ కుంకుడుగాయలు ఉన్నాయన్నమాట. ఇవి కొన్నవి కాదు, చాలామంది కొనుక్కుంటారు. ఇవి చెట్టువి, నా చేతులతో నేను ఏరుకున్నాను చెట్టు మీద నుంచి కింద పడితే. సో మీకు కావాలి అంటే మెసేజ్ చేసేయండి, పంపిస్తా. అండ్ గోల్డ్ షాప్కి వెళ్ళాము, మా ఫ్రెండ్ కాసు కావాలంటే ఆ కాసు కొన్నాము. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చూశాను నా కోసం. ఏ ఇయర్ రింగ్స్ తీసుకున్నానో గెస్ చేయండి, ఏ ఇయర్ రింగ్స్ బాగున్నాయో కామెంట్ చేయండి. ఈ ఇయర్ రింగ్స్ మా ఫ్రెండ్ తీసుకుందనమాట, బాగున్నాయి కదా, 12 grams. ఇదైతే నాకు సూపర్ నచ్చింది గైస్. 15 grams ఫేస్ నిండా అదొక్కటి పెట్టుకుంటే చాలు, ఒక చైన్ సింపుల్గా వేసుకుంటే చాలు అనిపించింది. మీకు ఏ ఇయర్ రింగ్స్ నచ్చాయి, నేనే తీసుకుంటానో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం